గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తర్వాత రాకెట్ రావు గారు పిలిచారు, చేశాను. అభి అన్న చెప్పాడు, చేశాను. అలా వెళ్ళాను. మీ ప్రయాణంలో కాస్త వెనక్కి వెళ్తే మీరు చదువు అయిపోయిన తర్వాత, ఇంటర్ అయిపోయిన తర్వాత రామోజీ ఫిల్మ్ సిటీలో జాబ్లో జాయిన్ అయ్యారు. అవునండి. ఏం జాబ్ అండి అది? నేను హోటల్ ఇండస్ట్రీలో చేశాను. హోటల్ ఇండస్ట్రీలో చేశాను. ఓకే. నేను స్టార్టింగ్లో వెయిటర్గా జాయిన్ అయ్యి అసిస్టెంట్ మేనేజర్గా రిజైన్ చేసి వచ్చేటప్పుడు కూడా నాకు ప్రమోషన్ ఇస్తుంటే నేను వద్దన్నా. వెయిటర్గా ఎంత మీ జీతం? నాకు అప్పుడు 850 850 రూపాయలకు నేను జాయిన్ అయ్యాను. ఆ తర్వాత బయటకు వచ్చేటప్పటికి నాకు ప్రమోషన్ ఇస్తారు. సార్ కూడా మేనేజర్ శ్రీనివాస్ గారు స్టిల్ వర్కింగ్ చెప్పారు, రాము ఇట్లా ఇస్తున్నాను రా అంటే ప్రమోషన్ అంటే వద్దు సార్ అన్న. అదేంటంటే వద్దు సార్, ఆ సర్టిఫికేట్ చాలా వాల్యూది, అది నేను కాకుండా ఇంకొకరికి ఇస్తే వాళ్ళకి లైఫ్ ఉంటుందని నేను ఆ సర్టిఫికేట్ కూడా వద్దు సార్ అని వదిలేసుకుని వచ్చాను. అదే సమయంలో మీతో పాటు అదే రామోజీ ఫిల్మ్ సిటీలో ఇంకొక అతను మీ జబర్దస్త్ అతనే కష్టపడుతూ ఉన్నాడు. తెలుసు, సుధీర్. ఎవరు? సుధీర్ భాయ్ నేను ఇద్దరు ఒక్కడనే జాబ్ చేసాం యూరేకలో. అదే 800 జీతం అయింది కూడా అప్పుడు. అక్కడ 800 జీతమా అనేది మనకు అప్పుడు వాళ్ళకి అంటే తను ఏంటంటే క్లోజ్అప్ మెజిషియన్ అనమాట. అంటే కస్టమర్ ఏమంటారు అక్కడికి విజిటింగ్కి వస్తారు కదా, వాళ్ళ దగ్గరనే క్లోజ్గా మ్యాజిక్ చేసేది. సీ దిస్ కాయిన్, నౌ దేర్ ఇస్ నో కాయిన్ అని అట్లా చేసేది. వాళ్ళ శాలరీస్ మనం ఇప్పుడు మాకైతే అప్పుడు బేసిక్ అంత ఇచ్చారు, వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది మనం డిస్కస్ చేయను. కానీ సుధీర్ భాయ్ నాకు అప్పటి నుంచి నాకు ఫ్రెండ్ అనమాట. అట్లా. అండ్ ఈ రోజు సుధీర్ గారిని చూస్తే ఎలా అనిపిస్తుంది అంటే చాలా గర్వం, పెద్ద స్టార్ హీరో, భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉంది ఆయనకి డిజిటల్ సోషల్ మీడియాలో. సో ఆయన ఆ రేంజ్లో ఉన్నారు కదా. సో ఆయన స్టార్టింగ్ స్టేజ్ అంతా చూశారు మీరు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో మీరు చూశారు, ఎక్కడికి వెళ్ళారో మీరు చూస్తున్నారు. మీ కళ్ళ ముందే ఆయన జర్నీ అంతా ఉంది. సో ఆయన జర్నీ చూసినప్పుడు ఎలా అనిపిస్తుంటుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, చాలా గర్వంగా ఉంటుంది. రీసెంట్గా కూడా ఒక మూవీ ఓపెన్ అయింది. ఒకటండి, అదేంటి చెప్తున్నా కదా, ఒక్కొక్కరు ఒక వేలు వెళ్తుంటారు, ఒక్కొక్కరికి ఒక వాతావరణం కలిసి ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు పలానా దగ్గర ఉన్నారనుకో, ఆ చుట్టుపక్కల ఉన్న ఫెసిలిటీస్ని బట్టి నీకు ఆటోమేటిక్గా ఫోకస్ అవుతుంది. మనం ఉండే విధానం కావచ్చు, కలిసే మనుషులు కావచ్చు. అట్లా సుధీర్ భాయ్ డౌన్ టు ఎర్త్ ఫస్ట్ నుంచి. తను యాజ్ ఏ ఫస్ట్ మ్యూజిషియన్, తర్వాత గేమ్ ఆర్గనైజర్, ఆ తర్వాత టీవీ. అసలు ఇంకా లోతుగా చెప్పాలంటే ఫస్ట్ స్కిట్ ప్రాక్టీస్ చేసింది నేను, సుడిగాల్ సుధీర్ భాయ్ అండ్ వేణు అన్న అండ్ ఇంకో అబ్బాయి టింకు అన్న. ఫస్ట్ స్కిట్ అది ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తను టింకు అనే అబ్బాయి నన్ను పిలిచినప్పుడు అన్న అదంటే అరే నువ్వు చేరారామా అన్న. నేను వద్దన్న, నేను పిలిచిన వాళ్ళు పక్కన పెట్టి నేను చేయనన్నా, అది అయిన తర్వాత చేస్తాను వెయిట్ చేస్తున్నాను అన్నమాట. వెయిట్ చేస్తున్నప్పుడు చంద్రన్ నన్ను పిలిచాడు. అట్లా. సో చాలా గర్వంగా ఉంటుందండి, ఎందుకంటే సుధీర్ భాయ్ ఈరోజు ఎదుగుతూ 10 మందికి ఆదర్శంగా అవుతున్నప్పుడు మాకు కూడా హ్యాపీగా ఉంటుందండి. అంతే. అండ్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, చాలామంది చెప్పే కంప్లైంట్, సుధీర్ మా ఫోన్లు ఎవరి ఫోన్లు లిఫ్ట్ చేయడు, మాకు టచ్లోకి రాడు, తనకి అత్యంత సన్నిహితమైన 2-3 ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ ఫోన్లు మాత్రమే లిఫ్ట్ చేస్తారు, మేము జబర్దస్త్ ఫ్యామిలీయే, మాతో పాటు కలిసి స్కిట్లు చేశాడు, మాతో పాటు జర్నీ ఉంది, మాతో పాటు తిన్నాడు, ఒకవేళ వస్తే మళ్ళీ ఈరోజు కూడా తింటాడు, కానీ ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయడు అని చాలామంది చెప్తున్న కంప్లైంట్. నిజమా అబద్ధమా? ఓకే, అంటే నేను కంప్లైంట్ నిజమా అబద్ధం అన్న దానికన్నా ఒక విషయం చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు మన పనిలో మనం బిజీగా ఉన్నాం, నా ఫోన్ ఎత్తలేదు అనే కంప్లైంట్ చేయడం కన్నా నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్. అంటే నువ్వు ఎదుటి వాళ్ళ మీద మనం కంప్లైంట్ చేయడం కన్నా మనల్ని రిసీవ్ చేసుకున్న వ్యక్తులతో మనం జర్నీ చేయడం విన్నట. ఇప్పుడు నేను ఒక టైంలో సుధీర్ భాయ్ కూడా ఒక టైంలో ఏదో వచ్చింది, ఒకటి పెద్ద నాకు తెలిసిన బెస్ట్ రైటర్ రామునికి తెలుసు అన్నావు కదా అంటే అవును అన్న, ఒకసారి మాట్లాడవు అంటే నేను అడుగుతానన్నా, మాట్లాడి చెప్తానన్నా. నేను మెసేజ్ పెట్టా, నాకు రిప్లై ఇచ్చాడు, ఎట్ ఏ టైం రాంబాయ్ గో ఇతను చూస్తుందని చెప్పాడు. రైట్ అన్న, థ్యాంక్ యూ అన్న, అంతే. తర్వాత తను కొన్ని చెప్పాడు, అన్న ఇట్లా సింక్ అయ్యేటట్టుందన్న అంటే ఓకే రైట్ అన్న. నేను ఆ ఆలోచనని వారి దగ్గర తీసుకెళ్ళగలిగానా లేదా అది వారికి ప్లస్ అవతల అడిగిన అతను ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ అన్న విషయంలోనే ఆలోచించాను తప్పితే నా ఫోన్ ఎత్తాడా ఎత్తలేదా, రిప్లై ఇచ్చాడా ఇచ్చలేదా అనే పాయింట్లో నేను లేను. అలానే మనం ఎదుటి వాళ్ళని కంప్లైంట్ చేయడం కన్నా మన వేలో మనం వెళ్ళటం బెస్ట్ అనుకుంటాడు. ఎందుకంటే కంప్లైంట్ అనేవి పెరిగిపోతుంటుంటాయి. అలా పెంచుకోవడం కన్నా ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకున్నాను, సార్ నాకు రిప్లై ఇట్లేదండి నువ్వు ఒక్కనే చూస్తున్న అవసరం ఏముంది అంటున్నా. నేను సుధీర్ భాయ్ అనట్లే, ఎవరితోనైనా సరే నిన్నుగా గుర్తించే వ్యక్తులతో నువ్వు జర్నీ చేయి, నీ ప్రపంచం నీకుంటుంది, నీ అచీవ్మెంట్ నీకుంటుంది, నీ సక్సెస్ నీకుంటుంది అనేది నా ఉద్దేశం. ఏంటి, నువ్వు వెళ్ళేటప్పుడు మనసు కానీ మైండ్ కానీ బరువుగా ఉండొద్దు, ఆనందంగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు స్ట్రెస్కి గురి కాకు. నీ ఆలోచన గొప్పదైనప్పుడు తప్పకుండా నీకు చేతినిచ్చే వాళ్ళు వస్తారు. నీకు చేతినివ్వకున్నా, నీకు ఫోన్ లిఫ్ట్ చేయకున్నా, నీకు ఇంకోరు ఏది చేయకపోయినా దయచేసి నాట్ ఓన్లీ సుధీర్ భాయ్ అని కాదు, నేను సుధీర్ భాయ్ని స్పెషల్గా అంటే నాకు సుధీర్ భాయ్ మంచి లిఫ్ట్ చేశాడు, బాగున్నాడు, చాలా మంచి వ్యక్తి కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో. నాకు
నేను మీది ఎత్తలేదంటే నాకు తెలియదు, కానీ వీళ్ళని కాదు ఎవరైనా సరే అలా ఎత్తనప్పుడు మీ వేళ మీరు వెళ్ళే ప్రయత్నం చేయండి తప్పితే మీరు దాంట్లోకి వెళ్ళి మీరు డిప్రెషన్లోకి వెళ్ళకండి ప్లీజ్. నా దగ్గర సుధీర్ గారి విషయం పక్కన పెడితే మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక టీం లీడర్ కూర్చోబెట్టి వద్దురా రాము నా మాటిను ఎల్లమాకు అని చెప్పి ఒక టీం లీడర్ చాలా బాగా బతికినలాడి నచ్చ చెప్పడానికి ట్రై చేశారంట. ఓకే, ఎవరా టీం లీడర్? అంటే నేను అప్పుడు ఎగ్జిట్ అయ్యేటప్పుడు నాకున్నది మాత్రం రాకెట్ రాఘవ టీం. ఆయనే రాఘవ గారికి నేను చెప్పాను ఆల్రెడీ, సార్ నేను నెక్స్ట్ పోసాని సార్ రాబోతున్నారు మన నెక్స్ట్ ఎపిసోడ్కి, కాబట్టి నేను తప్పకుండా ఆ ఎపిసోడ్తో వెళ్ళిపోతున్నాను సార్ అని చెప్పాను. నేను మ్యాక్సిమం అండి నేను ఎక్కడైనా మ్యాక్సిమం చెప్పే చేశానండి. మీరు చెప్పారు రాఘవ గారు చాలా చాలా అంటే ఒక సొంత తమ్ముడికి చెప్పినట్టు చెప్పి నా మాట విను ఉండు కొన్ని రోజులు ట్రై చేయి, ఇక్కడ ఉండే సినిమాలు ట్రై చేసుకో అని చెప్పి చాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించారంట. అది ఒకటండి సార్ చెప్పటం అంటే, సారు ఆ రోజు చెప్పినా ఆ రోజు ఈ రోజు ఎప్పుడు మీ ఇద్దరం ఒకేలా ఉంటాం. ఎందుకంటే సార్కు తెలిసిన మెంటాలిటీ ఫుల్ ఫ్లెజ్డ్గా రాము వెళ్ళే విధానం ఇది, రాముకి ఇలా ఇష్టం ఉండదు అనేది. కాబట్టి రాకెట్ రాఘవ సార్కి నేనంటే సార్ నా వల్ల ఇంకొన్ని ఇబ్బంది పడద్దు, అలాగని నేను ఇంకొన్ని ఇబ్బంది పెట్టే రకం కాదు. సో నా వ్యక్తిత్వం నచ్చిన చోట నేను పనిచేసుకునే వ్యక్తిని. నేను ఒక ఆశయం కోసం పెట్టుకెళ్తాను అంతే. సార్ ఇక్కడ ట్రై చేశాం బాగానే ఉంది, ఇంకొంచెం అక్కడ కూడా ట్రై చేద్దాం, వచ్చిందనుకో మన జనరేషన్ కానీ మన ఇంటి వాళ్ళు కానీ ఎవరైనా తలుసుకుంటారు, పోయిందనుకో పర్లేదురా వాడు ట్రై చేశాడు కాలేదు అయినా మళ్ళీ ఇంకోళ్ళు ట్రై చేద్దానికి నేను ఏమైనా చెప్పగలుగుతా, నేనేం మిస్ అయ్యాను అనేది అనుకొని నేను బయటకు వచ్చాను. బయటకు వచ్చినప్పుడు ఈ రోజు కూడా రాఘవ సార్ ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఏదైనా మంచి ఇది ఉన్నా ఒక డెడికేషన్తో కూడిన విషయాలైనా సరే ఫస్ట్ నాకు కాల్ చేస్తాడు, రామ్ గారు ఇది ఉందని. సార్ ఓకే సార్ డన్ సార్ అంటే, ఎందుకంటే ఆయనకు ఒక నమ్మకం రాము వెళ్ళిందంటే ఒక పర్ఫెక్ట్ ఇలా చేయగలుగుతాడు ఇలా చేసుకుంటాడు, అదే ర్యాప్ ఉంది, అదే అండర్స్టాండింగ్ ఉంది, అదే రెస్పెక్ట్ ఉంది మాకు ఇప్పుడు అప్పుడు ఎప్పుడు. రీసెంట్గా కూడా మొన్న కూడా పిలిచాడు, ఎందుకంటే సార్ మనల్ని మనగా గుర్తించి ఇచ్చేదే మనకు విలువైంది సార్, మనం చేసే రిలేషన్షిప్ కూడా విలువైందని అర్థం. రాఘవ గారి టాపిక్ వచ్చింది కాబట్టి కంటిన్యూగా ఇంకో క్వశ్చన్ వేస్తున్నాను. ఎస్ సార్, జబర్దస్త్లోకి చాలామంది టీం లీడర్లు వచ్చారు, ఆర్టిస్టులుగా వచ్చారు, టీం లీడర్లు అయ్యారు. జోబి నిండంగానే లేదా కడుపు నిండంగానే బయటకు వెళ్ళిపోతున్నారు. ఎస్ సార్, వాళ్ళ కెరీర్లు వాళ్ళు చూసుకుంటున్నారు. ఎస్ సార్, జబర్దస్త్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు బయటికి పోకుండా స్టిల్ కంటిన్యూ అవుతుంది రాఘవ గారు ఒక్కరే. అవును సార్, 750 ఎపిసోడ్ దాకా చేశారు. ఆయన ఎందుకు జబర్దస్త్ వదలరు సార్? ఆయన ఎందుకు వదలరు అంటే సార్, ఫర్ ఎగ్జాంపుల్ వదలరు అనే పదం అన్నారు సార్, నేను వదిలిన మనకు అవకాశాలు వస్తున్నాయి ఫుల్ ఫెజల్, మీరు ఎలా అనుకుంటారు? వదిలిన ప్రతి ఒక్కరికి అవకాశాలు లేవు సార్ అక్కడ. కాబట్టి రాఘవ సార్ ఏంటంటే వదలాలి అనుకున్నప్పుడు కూడా వెనక ఫ్యామిలీ ఉంది, భవిష్యత్తు ఉంది. ఎట్ ఏ టైం ఆయన అంతకుముందు కూడా టీవీ మీడియాలో చాలా ప్రోగ్రామ్స్ చేశాడు. అవును, జెమిలీలో చేశాడు, చాలా ఈటీవీలో అయినా జెమిలీలో అయినా ఇంకెన్నో ప్రోగ్రామ్స్ చేశాడు. వారికి తెలుసు అప్పటి నుంచి తను యుద్ధం చేస్తున్నాడని తెలుసు. యుద్ధం చేస్తున్నప్పుడు కూడా ఏదైనా నామమాత్రంగా నిలిచింది తప్పితే అది లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇవ్వలేకపోయింది. అటు బుల్లితెర కావచ్చు, ఇటు బిగ్ స్క్రీన్ కూడా కావచ్చు. కాబట్టి తనకు అర్థమైంది ఏంటంటే అతను వెరీ నాలెడ్జ్ఫుల్ పర్సన్ సార్. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ నాన్నగారు కూడా టీచర్, మంచి ఎడ్యుకేషన్ ఉంది, ఏంటి చాలా చక్కగా మాట్లాడతారు. కాబట్టి ఆ సార్ ఆ సంస్కారాన్ని ఆలోచించి ఎస్ నేను వెళ్తే బయటికి అంత బలంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం వెళ్ళలేము అనేది ఒక క్వశ్చన్ అతను వెంటాడి ఉంటుంది. నెక్స్ట్ నాకు ఏది బలమైన సపోర్ట్ ప్రోగ్రామ్ దొరకలేదు, ఇప్పుడు ఈ గ్రిప్ దొరికింది కాబట్టి దీన్ని వదలొద్దు అన్న ఒక బలమైన కారణం ఉంటుంది. ఈ రెండు కారణాల చేత సారు దీన్ని పట్టుకుని వదలలేదు. బయటికి వెళ్తే భవిష్యత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన ఎప్పటి నుంచి యుద్ధం చేస్తుంది కాబట్టి. అలా వెళ్ళిన తర్వాత అక్కడ అన్ని విషయాలు క్యాల్కులేషన్ చేసుకుంటాడు సార్. నేను చెప్పాల్సిన అవసరం లేదు, సార్కి కూడా స్వతహాగా ఎన్నో తెలుస్తాయి. కాబట్టి అందుకే వారు వెళ్ళలేకపోతే తప్పితే వారు ఇది చేయటం అని కాదు సార్, వారు చేస్తారు. ప్రజెంట్గా మీరే అంటే సార్ ఎవరినైనా అడగండి, రాకెట్ రాఘు గారు చేసే స్కిట్లు వెరీ జెన్యున్గా చాలా బాగుంటాయి అంటారు. సో నేను బలంగా ఉన్నా యుద్ధం చేస్తా కొడతా గొడవపోతాను కదండి, పక్కోడు గొడవపోవట్లేదు పక్కోడు ఎందుకు అన్న పాయింట్లు ఉండదు సార్. ఎవరి సంస్కారంతో వాళ్ళు జర్నీ చేస్తారు. కాబట్టి వారి సంస్కారం ఏందో వాళ్ళకి తెలుసు, వారి చదువు ఏందో వాళ్ళకి తెలుసు. బయటికి వెళ్తే రాజకీయాలను ఎదుర్కోగలుగుతామో ఎదుర్కోలేమన్న సెన్స్ కూడా ఉండటం వల్లే ఆయనకున్న బార్డర్స్లో ఆయన పరిధిలో ఆయన క్రియేట్ చేసుకున్నాడు అన్న ఉద్దేశంతోనే అట్లా ఉంటూ ఇటు సినిమాలు కూడా చేస్తున్నాడు. కానీ గ్రిప్ పట్టుకొని యుద్ధం చేస్తున్నాను నేను అనుకుంటున్నాను. సూపర్. అంటే రాఘవ గారికి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన స్కిట్స్లో మాత్రం ఎలాంటి బూత్ ఉండదు, ఎలాంటి డబుల్ మీనింగ్ ఉండదు, మ్యాక్సిమం బాడీ షేమింగ్ కూడా ఉండదు, ఒక వర్గాన్ని కించపరచడం అట్లా ఉండదు. చాలా క్వాలిటీ
కామెడీ ఉంటుంది అవునండి. ఆయన స్కిట్స్లో. సో అందుకని ఆయన ప్రస్తావన తీసుకొచ్చాను. పర్లేదు సార్, తెలియాలి సార్. యాక్చువల్ నేను చెప్తున్నా కదా, మంచి కూడా ప్రచారంలో ఉండాలండి తప్పకుండా. ఎందుకంటే మనం ఎదుటి వాళ్ళని మనం ఎందుకు అనుకుంటాం, కానీ ఎందుకు అని వచ్చిన డౌట్ వాళ్ళు కూడా మనం ఎందుకు చేయలేకపోతున్న వాళ్ళకి ఏదో ఒక విధంగా ఆలోచించండి. ఆ రోజు మీరు గొప్ప వాళ్ళని నేను అంటాను. ఇప్పుడు బయటకు వచ్చావు ఎందుకు అని క్వశ్చన్ వాళ్ళు చాలా ఉండరు. బయటకు వచ్చిన సినిమాల కోసం అంటే సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు ఉండరండి. నేను సినిమా అవకాశం కోసం వచ్చిండ్రా వీడియో అని తెలుస్తుంది. తెలిసిన తర్వాత కూడా ఇచ్చేవాళ్ళు ఉండరండి. ఏంటి ఇచ్చినప్పుడు కదా నువ్వు ఒక క్వశ్చన్ వేసావు, అరే ఈ మధ్య కనిపించట్లేదు అంటే వాడి వేలో వాడు ప్రయత్నం చేస్తుండు, వాడి వేలో వాడు యుద్ధం చేస్తుండు, వాడి